టాలీవుడ్ లో అనుష్క శెట్టి ఓ బ్రాండ్. స్వీటీ అనే పేరుతో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఈ అమ్మడు సినిమాల సంఖ్య తగ్గినా క్రేజ్ లో ఏమాత్రం తగ్గుదల లేదు. బాహుబలి లాంటి భారీ చిత్రాల నుంచి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి వంటి రొమాంటిక్ కామెడీల వరకు తన నటనా ప్రతిభతో అలరించిన అనుష్క ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఘాటి చిత్రంతో బిజీగా ఉన్న ఈ భామ త్వరలో కోలీవుడ్ లో ఓ సంచలన ప్రాజెక్టులో కనిపించనుందని బజ్ వినిపిస్తోంది. అదే లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఖైదీ 2లో లేడీ డాన్ పాత్రలో అనుష్క మెరవబోతోందని టాక్. బాహుబలి సిరీస్ లో దేవసేన పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్, పాత్రల ఎంపికలో చూపే వైవిధ్యం అభిమానులను ఆకట్టుకుంటుంది. సినిమాల మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అనుష్క ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం అనుష్క ఘాటి చిత్రంతో బిజీగా ఉంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా క్రైమ్ యాక్షన్ డ్రామా ఉత్తరాంధ్ర ప్రాంతంలో గంజాయి స్మగ్లింగ్, హార్వెస్టింగ్ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో అనుష్క ఓ బాధితురాలిగా, నేరస్తురాలిగా మారే పాత్రలో కనిపించనుంది. ఫస్ట్ లుక్ టీజర్ తోనే అనుష్క ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ తెప్పించింది. ఓ వ్యక్తి తల నరికే సన్నివేశం, ఆ తర్వాత శ్రీగార్ తాగుతూ కనిపించే లుక్ అభిమానుల్లో హైప్ పుట్టించింది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 11, 2025న విడుదల కానుంది. ఈ సినిమాతో అనుష్క మరోసారి తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ లో లోకేష్ కనగరాజ్ సృష్టించిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గురించి అందరికీ తెలిసిందే. ఖైదీ, విక్రమ్, లియో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఎల్సీయూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పుడు ఖైదీ 2లో అనుష్క శెట్టి లేడీ డాన్ పాత్రలో నటించనుందని ఫిలిం సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. కార్తీ నటించిన ఖైదీ సీక్వెల్ గా రూపొందనున్న ఈ చిత్రంలో అనుష్క ఓ పవర్ఫుల్, రూత్లెస్ లేడీ డాన్ గా కనిపించే అవకాశం ఉందని టాక్. లోకేష్ గత చిత్రాల్లో యాక్షన్, డ్రామా, ట్విస్టులతో అదరగొట్టిన విధానం చూస్తే అనుష్క లాంటి టాలెంటెడ్ నటి ఈ పాత్రలో మెరిస్తే ఖచ్చితంగా సంచలనం సృష్టించవచ్చు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇది నిజమైతే అనుష్క ఎల్సీయూలో అడుగు పెట్టడం ఆమె కెరియర్ లో మరో మైలురాయి అవుతుంది.